హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసండి మేమైతే ట్రైన్ అండ్ బస్ జర్నీ అయితే చేయబోతున్నాం. మా పాప అయితే మొబైల్ ఇచ్చేసాను, ఫోన్లో వీడియోస్ చూసుకుంటూ కామ్గా ఉంది. లేకపోతే ట్రైన్ దగ్గర వచ్చే ట్రాక్ దగ్గరకు అయితే వెళ్ళిపోద్ది. ఆ భయంతో అయితే మేము మొబైల్ అయితే ఇచ్చేసామండి. ఫస్ట్ ఇక్కడ మేము వచ్చినప్పుడైతే ఎవ్వరు లేరండి. ట్రైన్ అయితే అప్పటికి ఇంకా రాలేదు. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసిన హాఫ్ అన్ అవర్కి అయితే ట్రైన్ అయితే వచ్చిందండి. మన నాయుడుపేట రైల్వే స్టేషన్ ఇలా అయితే ఉంటుంది, ఖాళీగా ఉంది చూడండి. ప్రజెంట్ అయితే ట్రైన్ వచ్చే సమయానికి అయితే మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది కదా. ఏమైనా ట్రైన్ జర్నీ అంటే చాలా కష్టం అండి. అక్కడైతే ట్రైన్ వస్తుంది, అందరు చూస్తూ ఉన్నారు. అది దూరంగా వస్తుంది కదా అన్నట్టు నేను దూరం అయితే వెళ్ళిపోయాను. అయితే నేను ఇంతకుముందు వచ్చిన దగ్గర అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ ట్రైన్ సౌండ్ అదంతా వస్తుంది కాబట్టి ఇవ్వలేదు. ఫైనలీ ట్రైన్ అయితే వస్తుందండి. మేము నాయుడుపేట నుంచి నెల్లూరుకి అయితే వెళ్ళడానికి ట్రైన్లో అయితే వెళ్ళాలి. ఇక్కడంతా చూడండి, చాలా బాగుంటుంది. మీకు వీడియో తీయడానికి కూడా నాకు అసలుకి స్కోప్ లేదండి, అందుకని క్లారిటీగా అయితే వీడియో ఫుల్గా అయితే తీయలేకపోయాను. అక్కడక్కడ చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఫుల్ వర్క్ అయితే చూసేయండి. ఇక్కడ నేను మా పాప అలా వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము. చిన్నగా అయితే మా పాప చూసి నవ్వుకుంటూ ఉంది. ఇక్కడైతే ఫుల్ అయితే కూర్చునేస్తున్నారు కింద. ఈ బ్రిడ్జి దగ్గర అయితే ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి, చాలా బాగున్నాయండి. అవి మీకు చూపిద్దామన్నట్టు. నాటూరి అయితే చాలా బాగుంటుంది కదా, ప్రకృతి చాలా బాగుంటుంది. ఫైనలీ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇదైతే వెంకటాచలం అండి, నెల్లూరుకి దగ్గరలో ఉన్న వెంకటాచలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొద్దిసేపు అయితే ట్రైన్ ఆగుతుంది, నెక్స్ట్ ఆగి బయలుదేరేసింది. ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ గ్రీనరీ, ఈ చెట్లు అవన్నీ కాలుస్తూ ఉన్నారండి. ఆ పొగ పొల్యూషన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే సూర్యుడు అన్నది చాలా బాగుంది, మీరు ఒకసారి చూసేయండి ఎంత బాగుందో. వీడియో తీస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అలా ఒక హాఫ్ అన్ అవర్ తీసినా కూడా అసలుకి అంత బాగుందండి. అసలుకి ఆ సూర్యుడు చూడండి, ఈ వాటర్లో కూడా సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నారు, చూస్తున్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి, ఈ వాటర్లో చూస్తున్నారు ఇంకా సూపర్గా కనిపిస్తుంది, అందుకని వీడియో క్లిప్ అయితే తీసాను నేను. ఫైనలీ నెల్లూరు దగ్గరికి అయితే వేదాయపాలెం దగ్గరికి అయితే వచ్చాము. ట్రైన్ ఆగింది, దిగుతూ ఉన్నారు అందరూ. దిగేసిన తర్వాత అయితే మళ్ళీ ట్రైన్ అయితే బయలుదేరేసింది. ఇక్కడ ఫైనల్లీ మేము నెల్లూరు సౌత్ దగ్గరకు వచ్చేప్పటికి లేసి నిల్చున్నారు నెల్లూరులో దిగాల్సిన వాళ్ళంతా. నేనైతే కూర్చొని అయితే వీడియో తీస్తూ ఉన్నాను. నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. ఇక మేము దిగడానికి అయితే వెళ్తున్నాము. ఫైనల్లీ దిగేసి రైల్వే స్టేషన్ నుంచి అయితే బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. అక్కడ బస్ ఎక్కి మా పెద్దమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మేము ఇక్కడ రైల్వే స్టేషన్ ఖాళీగా ఉంది, ట్రైన్ వచ్చింది కదా ఇప్పుడే, ఖాళీగా ఉందండి. ఎవ్వరు లేరు, చూస్తున్నారు కదా. అప్పటికే నైట్ అయితే అయిపోయింది, చాలా భయం వేస్తుంది బస్ దొరుకుతుందో లేదో అని. ఇక్కడ మనకి బాక్సెస్ వస్తాయి కదా, ప్యాక్ చేసినవన్నీ ఇక్కడ వస్తాయంట ఐటమ్స్. ఇంకా బయటకు వెళ్తే వచ్చేసాము రైల్వే స్టేషన్ నుంచి. ఆటోస్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా మనం బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నేను అలా నడుస్తూ ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్న. నైట్ అయిపోయింది కదా, అంత క్లారిటీగా అయితే కనబడలేదు. ఫైనలీ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. బస్ అయితే ఇంకా రాలేదు. ఇంకా 2 అవర్స్ అయితే వెయిట్ చేసామండి, అప్పటికి బస్ రాలేదు. చాలా విసుగు పుట్టింది. ఆటో కోసం కూడా ట్రై చేసాము, అయినా బస్ రాలేదు, ఆటో కూడా లేదు. లాస్ట్కి అయితే బస్ అయితే వస్తే బస్ ఎక్కేసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. నెల్లూరు నుంచి మళ్ళీ బస్ ఎక్కైతే వెళ్ళాలండి ఇక్కడికి.
చూస్తున్నారు కదా, ఇక్కడంతా చాలా అంటే బస్సులో అసలు ఫుల్ రష్ అయిపోయింది. మేము ఎక్కడానికి కూడా అంత ఖాళీ లేదు. మాకైతే సీట్ దొరికింది. అలా కూర్చొని వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.